అసలు మెగా ఫ్యామిలీలో 100 కోట్లు క్రాస్ చేయని హీరో కూడా ఉన్నారా? ఇప్పటి వరకు నాకు తెలియదే. అసలు మెగా ఫ్యామిలీలో 100 కోట్లు క్రాస్ చేయని హీరో ఎవరు? అంత పెద్ద హీరో ఎవరు? చాలా పెద్ద హీరో అంటే అసలు ఈ విషయం ఏంటో చూసుకునే ముందు మన ఛానల్ని బాహుబలి సినిమా తర్వాత తెలుగు స్థితిగతులు మారిపోయాయి ఒకసారిగా. చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలపై చేస్తూ తమ స్థాయిని చాటుకుంటున్నారు, నిరూపించుకుంటున్నారు. వీరందరూ కూడా 1000 కోట్ల మార్కెట్లో ఉన్న హీరోలే. అయితే వీరికంటే క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పటి వరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా రాలేకపోవడం విశేషం. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనంతకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఫుల్ పాపులారిటీతోనూ సొంతం చేసుకున్నారు. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ క్రేజ్తో బ్లాక్ బస్టర్ హిట్గా ఖుషి సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకున్న 10 ఏళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్తో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో చాలా హిట్లు ఉన్నాయి. అయితే అవి ఏవి కూడా పవన్ కళ్యాణ్ 100 కోట్ల మార్కెట్లో చేర్చలేకపోయాయి. ఇటీవల వచ్చిన హరహర వీరముల సినిమా సైతం పవన్ కళ్యాణ్ కెరియర్లో అతి పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్, వీడితో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.